దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన చింతపండు మల్లయ్య గారు తెలంగాణ మందిరం ముంచే గొంతుగా మల్లేశ గారి పత్రిక ఇలా కలవకుండా చంద్రుడి ఎంగిలి మెతుకులు తింటాను. ఇలా అయితే వాస్తవం కాదా మీరు చెప్పు. కేసీఆర్ అనే ముఖానికి చింతపండుని ఒక పని చెప్తా. కేసీఆర్ బొమ్మ తీసుకో, మంచిగా కేసీఆర్ బొమ్మ తీసుకొని, సారు నీకు దండం పెడతా సారు, నీ పుణ్యమే సారు, నీ కాలు మొక్తా, సచ్చిందాగా రుణం ఉంటా సారు, నిన్ను తిట్టి 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 నీ కోడు సంపాదించే సారు, బంగారు అంగైంది డైమండ్ లాగైంది సారు, మీ మంది నోట్ల మన్ను కొట్టినా, మందిని ముంచిన మల్లేశ గారిని నా పేరు మందిని ముంచిన గొంతుక సార్ అని సిగ్గి లేకుండా చెప్పుకో. ఈ జన్మ మొత్తం కలవకుండా చంద్రశేఖరరావు కాలు గడిగి నెత్తిన నీళ్ళు పోస్తున్నాడు, నీకు పాపం తలదు మల్లేశ. అంత పుణ్యం చేసి నీకు, అంత పుణ్యం చేసిన వాస్తవం. ఇవాళ నువ్వు తినే తిండి, నువ్వు బతికే బతుకు, నువ్వు వేసుకునే బట్ట ప్రతి ఒక్కటి కేసీఆర్ దయా దాక్ష ఎంగిలి మెతుకులే. వాస్తవం చెప్తాను, దండం పెట్టుకో కేసీఆర్కి. నువ్వు అంటానవా 10 సీట్లు కూడా రావు కొడంగల్ అంటానవా, దొంగరా కొడక మరి ఎందుకు గెలిపిస్తున్నాడు మరి కాంగ్రెస్ అని లోకం అంటుంది. అదే గట్టి అడుగుతున్నారు మల్లేశ. భయం అవుతుంది చింతపండుకి రోడ్ల పూట పోవాలంటే. చూడరా బిఎస్ కు కాళేశ్వరం గుబులట మల్లేశ, మనకేమిరా, మనకు స్థానిక ఎన్నికల గుబులు లేదురా, మనకు స్థానిక ఎన్నికల గుబులు ఉంది, 6 గంటలు అమలు చేయలేని గుబులు ఉంది. మల్లేశ గారు అందుకే పిక్కొని ప్రశ్నించే గొంతాడు, మరల కొడతాడు. మళ్ళా జనాలు కాంగ్రెస్ అనుకుంటే మరల కొడతాడని భయం అయ్యి మల్లేశ గారు పిక్కొని ప్రశ్నించే గొంత అంటాను. దొంగ నా కొడుకు. రేవంత్ అన్న ఎంగిల్ మెతుకు తినేటోళ్ళు బరాబరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం బతారు. అది అర్థం కాదు మనకు, అంతే డైవర్ట్ చేస్తారు జనాల్ని. మా కేసీఆర్ సార్లు మొక్కురా కాళ్ళు సిగ్గు వస్తాడన్న సొమ్ము తినందుకన్నా మొక్కు. ఇలా పైసలు పుల్లు యూట్యూబ్లో మల్లేశ గారికి. 2 నాటికి ఫైనల్ జాబితా. కాంగ్రెస్ గెలిస్తే ఇది కాదురా, కాంగ్రెస్ బిచ్చపోల పార్టీ అంటున్నారా, మరి అది చెప్పేస్తున్నారా, కాంగ్రెస్ బిచ్చపోల. ఆ డైలాగ్ రాయలే మా బండి మాట్లాడింది, మా బండి మాట్లాడిన అసలు ముచ్చట రాయలేదు దొంగన. ఓ అబ్బు చిత్తశుద్ధి ఉన్నా ఇది కాదు మల్లేశ, ఇలా ఈ దొంగ వార్తనే అసలు వార్త ఇల్లు ఒకటి రాయలే, అసలు ముచ్చట ఒకటి రాయలే. కాంగ్రెస్ జోకాలి, బండి జోకాలి, తద్వారా బెనిఫిట్ పొందాలి. నేను అంత తిక్కులలో కనిపిస్తున్నా మల్లేశ నీకు. అన్ని చూస్తూనే ఉన్నాం నీ కథలు మొత్తం. ఓ కొడుకో గిట్లా 51 ఏళ్ళు పడతారు చూసుకో. మందిరం ముందు అందుకు 51 ఏళ్ళ జైలు శిక్ష పడ్డా దిక్కులేదు, ఆశ్చర్యపడే పని లేదు. చెప్పలేము, జనాలు కోపం వచ్చి అందరూ వచ్చి కేసు పెట్టారు. 4 కోట్ల జనాలు కేసు అయితే నీ పని ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2000 ఇస్తుంది, 4000 ఇస్తుంది, 10,000 ఇస్తుందా, 15,000 ఇస్తుంది అని చెప్పిన దొంగనాయాలు ఎవరు అంటే ఇప్పుడు మల్లేశ అంటారు లోకం. అవునా కాదా? నిజం కదా మల్లేశ, నీ పని అయితే సిద్ధపండు. నీ ఎక్కడో ఏముండవు, జనాల కోపానికి ఆహ్వానిపోతాను లాస్ట్కి. ఇంకేంది, తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన అందిస్తున్నట్టు నటిస్తుందా మల్లేశ గారు? ప్రశ్నిస్తున్నట్టు నటిస్తుండా? జనాల పిచ్చోళం చేస్తుండా అంటే నేను చేస్తున్నా చూడగలను. మరి వాస్తవం నిజం ఒప్పుకోవాలి. ఇక నాయకుల అసమర్థత పాలన, పథకాలకు స్వస్తి చెప్పిన తీరు, పట్టలేని జాబ్ క్యాలెండరు, వేసంగి సన్నఓట్ల బోనసు, ఎగబెట్టిన పాపం, ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలపై స్పష్టత కాని అంశాలు చూస్తుంటే ఇవన్నిటికీ కడుగు చింతపండు మళ్ళీ అని పల్ల చెంబలకు సరసాలని గుర్తుకొస్తుంది. లోకానికి అదే గుర్తుకొస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత సర్కారు బాటలోనే కొనసాగుతుంది అనిపిస్తలేదు. ఉన్నదే చెప్తుంది. ఒరే గత సర్కారు చేసిన దానికంటే 10 పాపాలు ఎక్కువ చేస్తాడు దొంగ. ఆయన 100 ఏళ్ళు దొంగ చేసి లక్ష దోషం చేస్తాడు. 1000 లక్ష కాడికి వచ్చినప్పుడు ఈ పాపాల పుట్టకాడు చింతపండు మలిగాడు. 5 ఏళ్ళు ఒకసారి అధికార మార్పిడి చేస్తే ప్రజలకు ఒరిగింది ఏమిటి? మరి ఎందుకు పీకనిక తెచ్చినావా కాంగ్రెస్ వాళ్ళని? పీకనిక తెచ్చినావరా? మరి చెప్పు మరి సమాధానం. అబద్ధాల వాగ్దానాలతో నాయకులు పూటల్లో తీసుకుంటే అబద్ధాల వాగ్దానాలు చేసిన లంగమాలేసాడు ఇలా ప్రశ్నించుకుంటాడు. 2000 పోయినాయి. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి వచ్చి అడుగుతుంది. మయ్య జాగిరింది పీకిత్తా. మరి పీకేది అలా అడుగుతాం. మరి రేపు రమ్మంటావా? చెప్పు మరి రమ్మని చెప్తాం మా వాళ్ళని. సామాజిక కష్టాలు మాత్రం కాటిలోకి ఆడిపోతున్నాయి. విజన్ లేని నాయకులు పరిపాలన అందించినంత కాలం విజన్ ఉన్న మొగోడా మందినట ముంచాలో విజన్ ఉన్న మొగోడు. మరేమో తనకేం విజన్ లేదు, ఈ మొగోడికే విజన్ ఉంది. మందినట్లో మన్నెట కూడాలని
బంగారు అంగైంది, డైమండ్ లాగైంది. ఇంకేంది ఆ రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, దరిద్రం, పేద మధ్యతరగతి ప్రజల బతుకులను విచ్ఛిన్నం చేస్తున్నాయి. పెద్దపల్లి రాజన్న పచ్చేలు పాపం జీతం పెంచుతలేడ మళ్ళీ రాజన్నకు జీతం పెంచు మలేసా ఫస్ట్ గా పని చెయ్యి. నీ సకాలమ్మ వాళ్ళ సిగ్గిలేని సన్నాసి, సిగ్గి లేకుండా రాతలు రాస్తున్నావు. ఇంక నేను మునగానమ్మా, నా అంత మంచోళ్ళు లేడు, నేను పొడిచి కడలు కట్టినా కాంగ్రెస్ అధికారులు పట్టుకొచ్చినా ఆ మునగాలు ఇగురు పెడుతురని రాస్తురు. ఇంతవరకు ఉన్నదా ఇలా వార్త అయితే జీతం బెస్ట్. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరు. మరి మార్నింగ్ న్యూస్ ఈ మధ్యలో ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రోజు స్కిప్ అవుతా ఉంది, రీచ్ అయితే పడిపోయినట్టుగా క్లియర్ కట్గా తెలుస్తా ఉంది. దయచేసి మరి మీరే సపోర్ట్ చేయాలి, మీరు లైక్ చేస్తేనే అది రీచ్ పెరుగుతుంది అంతే.